నమస్తే. గ్రాఫాలజీ, హ్యాండ్ రైటింగ్, సిగ్నేచర్ అనాలిసిస్ అనేవి గొప్ప సబ్జెక్ట్. నేను చేసిన 45 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో జ్యోతిష్యము, భృగునాడి ప్రిన్సిపల్స్, నాడీ జ్యోతిష్యము, న్యూమరాలజీ, గ్రాఫాలజీ, పామిస్ట్రీ ఇవన్నీ చేశాను. చాలామందికి తెలుసు. మీరు గూగుల్లో కొడితే నేనే నెంబర్ 1లో వస్తుంటాను. ఈ అన్నిటిలోనూ అనుభవం ఉంది. ఈ అనుభవంలో నేను చూసింది అన్నిటికన్నా క్విక్గా పనిచేసేది, బాగా పనిచేసేది ఒక్క గ్రాఫాలజీ, హ్యాండ్ రైటింగ్. ఇప్పుడు మనకు జాతకంలో ప్రాబ్లమ్స్ ఉంటే మనం పూజారి దగ్గరికి వెళ్ళి పూజ చేయించుకుంటే పూజారి గారు పూజ చేస్తారు, మనం చెయ్యం. న్యూమరాలజీ కొంచెం బెటరు. న్యూమరాలజీ ప్రకారంగా పేరులో రాంగ్ ఉంటే పేరు కరెక్ట్ చేయించుకొని దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తాం. ఆ ప్రాక్టీస్ చేసే దాన్నే ఆ న్యూమరాలజీలో పేరు కరెక్ట్ చేసుకున్న దాన్ని 100% ఫలితం రావాలి అంటే గ్రాఫాలజీ, హ్యాండ్ రైటింగ్ తెలియాలి. దీంట్లో కూడా స్పెషలైజేషన్ ఉంది. నాకు తెలిసి ఈ అన్ని సబ్జెక్టులు కలిపి చెప్పగలిగింది నేను ఒక్కడనే. క్వాలిఫైడ్, సర్టిఫైడ్. ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ గ్యాస్ట్రోకి కూడా మందు ఇస్తాడు, కానీ గ్యాస్ట్రో అతను దానికి గ్యాస్ట్రోకి మందు ఇచ్చిన దానికి ఎంబీబీఎస్ ఇచ్చిన దానికి చాలా తేడా ఉంటుంది. అందువల్ల ఏ సబ్జెక్టులు, అన్ని సబ్జెక్టులు ఉత్తీర్ణమయ్యి సర్టిఫైడ్, వాళ్ళ మీద రీసెర్చ్ చేసిన వాళ్ళకి. అంటే ఇప్పుడు గ్రాఫాలజీ మీద కూడా నేను బుక్ రాశాను, తొందరలో రిలీజ్ కాబోతుంది. అలా చేయగలిగితే చాలా బాగా ఉంటుంది. చాలామంది వచ్చి మా పక్క పిల్లలతో కలవటం లేదండి, ఎవరితోనూ కలవలేకపోతున్నాడు, మా కోడలు కొడుకుతో సరిగ్గా కలవటం లేదండి, మా అమ్మాయి మా అల్లుడితో సరిగ్గా కలవటం లేదు, అంతెందుకండి మా మిస్సెస్ నాతో సరిగ్గా ఉండట్లేదు అని అంటుంటారు. చాలా చిన్న విషయం. అందరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ సిస్టంలో ఐ అనేది ఇలా రాస్తున్నారండి. ఐ అనే దాన్ని నిలువుగా గీత గీసి ఇలా రాస్తున్నారు. ఇది చాలా రాంగ్. వీళ్ళు రాసేవాళ్ళు సపోజు సీత ఉందనుకోండి, SITA రాస్తున్నారు. ఈ ఐ అనేది చాలా చాలా ముఖ్యం. అది ఈ లెటర్ది కలవటం లేదు, ఈ లెటర్కి కలవటం లేదు. ఐ అనే లెటర్ని ఇలా రాయండి. ఈ ఐకి లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న లెటర్కి రైట్ హ్యాండ్లో ఉన్న లెటర్కి కలపండి. మా చిన్నతనంలో మీరు కర్సివ్ రైటింగ్ రాసేవాళ్ళం. కర్సివ్ రైటింగ్ రాయటం వల్ల మేమంతా పిల్లలందరం భుజాల మీద చేతులు వేసుకొని స్కూల్కి వెళ్ళేవాళ్ళం, భుజాల మీద చేతులు వేసుకొని స్కూల్ నుంచి వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఈ రోజున ఎవరు భుజాల మీద చేతులు వేసుకొని తిరిగేవాళ్ళు నేను ఎక్కడ చూడలేదు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఐ ఒకటి ఇండివిజువల్గా, ఐ అంటే నేను ఒక ఇండివిజువల్గానే ఉంటున్నారు. ఇక్కడ సీత అనేదాన్ని SITA ఇలా ఈ ఐకి టీకి కలిపారనుకోండి, అప్పుడు మనం కలుసుకుంటాం, చేతులు వేసుకుంటాం. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది 99% ఐలు ఇలాగే రాస్తున్నారు. ప్రతి ఒక్కడు నేను తోపు అనుకుంటున్నాను. ఎవరైతే ఈ ఐని ఇలా రాస్తారో వాళ్ళు అందరితో కలుస్తారు. దీనికోసం కొన్ని లెటర్స్ IT, ఇట్, IS, ఈజ్ ఇలా లెటర్స్ రాయగలిగితే, అంటే ఐతో కలిపి ఉండే లెటర్స్ IT, ఇట్, IS, ఈజ్, IF, ఇఫ్ ఇలా ఒక 10-15 పదాలు రాయగలిగితే, రోజు ఒక పేజ్ రాయగలిగితే బాగుంటుంది. ఇది రాస్తూ కాపీ రైటింగ్ బుక్స్ అని ఉంటాయండి. బుక్ నెంబర్ 3, బుక్ నెంబర్ 4, బుక్ నెంబర్ 5, బుక్ నెంబర్ 6 ఇలాంటి ఎక్కడైనా పెద్ద పెద్ద బుక్ స్టాల్స్లో, ఇప్పుడు ఇదివరకంటే మా చిన్నతనంలో ప్రతి బుక్ స్టాల్లో దొరికాయి, ఇప్పుడు పెద్ద పెద్ద బుక్ స్టాల్స్లో దొరుకుతాయి. పెద్ద పెద్ద బుక్ స్టాల్లో ఈ కాపీ రైటింగ్ బుక్స్ బుక్ నెంబర్ 3, 4, 5, 6 తీసుకొని రోజుకి ఒక పేజ్, అంటే బోత్ ద సైడ్స్ రాయగలిగితే మీ మానసిక స్థితి పెరుగుతుంది, మీ కలివిడి పెరుగుతుంది, మీ ఆలోచన విధానం పెరుగుతుంది, మీ స్కిల్స్ పెరుగుతాయి, మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మీలో మోటివేషన్ వస్తుంది. ఇది చెయ్యండి. ఇది చేయటం, హ్యాండ్ రైటింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అండి. ఇప్పుడు క్యాలియోగ్రఫీ అని దిక్కుమాలిన ఏయో రాసి చెడగొడుతున్నారు. తర్వాత పిల్లలకు కూడా ఇండివిజువల్ లెటర్స్ కలపకుండా రాస్తున్నారు. అందువల్ల ఎవరితో కలవటం లేదు, ఫ్రెండ్షిప్ సర్కిల్ లేదు. ఎవరికాడు స్కూల్ నుంచి బయటకు రాగానే క్లాస్ రూమ్లో నుంచి బయటకు వచ్చేసి ఎవరికాడు వెళ్ళిపోతున్నాడు. మేము క్లాస్ రూమ్లో మా ఫ్రెండ్స్ వచ్చేంతవరకు మేము బయట నుంచొని వాళ్ళందరినీ కలుసుకొని వచ్చేవాళ్ళం బికాజ్ ఆఫ్ కర్సివ్ రైటింగ్.
ఇప్పుడు వచ్చిన కొత్త ఇది రైటింగ్లో ఇండివిజువల్ లెటర్స్ రాయటం వల్ల ఇండివిజువల్గా అయిపోయి మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయండి. అందువల్ల కర్సివ్ రైటింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ లెటర్స్ రాయటానికి ట్రై చేయండి, మీ లైఫే మారిపోతుంది. హ్యాండ్ రైటింగ్ ఈజ్ ద బెస్ట్ రైటింగ్. మీ తలరాతను మారుస్తుంది, మీ మానసిక స్థితిని మారుస్తుంది, మీ ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది, మీ డెసిషన్ మేకింగ్ పెరుగుతుంది. ట్రై చేసి చూడండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి.